నారాయణపేట జిల్లా సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఒక గ్రామం. కానీ ఆ గ్రామంలో జరిగిన ఒక మహిళా అదృశ్యం 10 రోజుల పాటు అందరినీ అయోమయంలో పడేసింది. మొదటిది కేవలం మిస్సింగ్ కేసు అనుకున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోయి ఉంటుందేమో, బంధువుల దగ్గరకు వెళ్ళుంటుందేమో, ఎక్కడో క్షేమంగానే ఉంటుందని కుటుంబ సభ్యులు ఆశపడ్డారు. కానీ రోజులు గడుస్తున్నా ఆచూకీ దొరకలేదు. ప్రతి గంట గుండెల్లో భయాన్ని పెంచింది. ప్రతిరోజు ఒక కొత్త అనుమానాన్ని తీసుకొచ్చింది. చివరకు 10 రోజుల తర్వాత బయటపడింది మాత్రం ఓ మృతదేహం. అదృశ్యమైన శాంతమ్మ కథ ఒక హత్యగా మారిపోయింది. అసలు శాంతమ్మను ఎవరు చంపారు, ఎందుకు చంపారు? ఇది దోపిడీ కోసమే జరిగిన హత్య, లేక దీని వెనుక ఇంకా ఏదైనా రహస్యం దాగుందా? లెట్స్ వాచ్. నారాయణపేట జిల్లా జాదరావుపల్లి గ్రామానికి చెందిన గోయికల శాంతమ్మ ఈ నెల 11వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. గంటలు గడిచాయి, రోజులు గడిచాయి. ఫోన్ అందుబాటులో లేదు. ఎక్కడ వెతికినా జాడ కనిపించలేదు. కుటుంబ సభ్యులు ఆందోళనతో మద్దూరు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. కానీ కుటుంబ సభ్యులు ప్రతిక్షణం ఆందోళనలోనే గడిపారు. ఒకవైపు బంధువులు, మరోవైపు గ్రామస్తులు కలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. ఎక్కడైనా శాంతమ్మ కనిపిస్తుందేమోనని ప్రతి సమాచారం వెంబడించారు. కానీ ఎక్కడా కనిపించలేదు. మిస్సింగ్ కేసులో మొదటి 24 గంటలు అత్యంత కీలకం. బాధితురాలి చివరి కదలికలు, ఫోన్ సిగ్నల్స్, కాల్ వివరాలు, సీసీటీవీ ఫుటేజ్, ప్రయాణ మార్గాలు, ప్రతి చిన్న ఆధారం కేసు దిశను మార్చే అవకాశం ఉంటుంది. శాంతమ్మ కేసులో కూడా ఇదే ఆశతో కుటుంబ సభ్యులు పోలీసులపై నమ్మకం పెట్టుకున్నారు. త్వరలోనే ఆమె ఆచూకీ దొరుకుతుందని ఎదురుచూశారు. కానీ ఆ నిరీక్షణ ప్రతిరోజు మరింత భయాన్ని పెంచింది. రోజులు గడుస్తున్న కొద్దీ అనుమానాలు కూడా పెరిగాయి. శాంతమ్మను ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లారా, లేక అప్పటికే ఏదైనా ప్రమాదం జరిగిపోయిందా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం కుటుంబ సభ్యులు కూడా తమవంతు ప్రయత్నాలు చేశారు. పరిచయస్తులను అడిగారు, తెలిసిన వారిని సంప్రదించారు. ఆమె చివరిసరిగా ఎక్కడ కనిపించిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే 10 రోజుల తర్వాత వచ్చిన సమాచారం అందరినీ ఒక్కసారిగా షాక్కు గురిచేసింది. నారాయణపేట మండలం జాజాపూర్ గ్రామ శివార్లోని ఓ చెరువు సమీపంలో చెట్ల పొదల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పరిశీలించగా అది కనిపించకుండా పోయిన శాంతమ్మ మృతదేహమేనని నిర్ధారించారు. అప్పటి వరకు మిస్సింగ్ కేసుగా సాగిన దర్యాప్తు ఒక్కసారిగా హత్య కేసుగా మారిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామమంతా ఒకసారిగా విషాదంలో మునిగిపోయింది. మృతదేహం లభించిన పరిస్థితులు పోలీసుల అనుమానాలను మరింత బలపరిచాయి. శాంతమ్మ ఒంటిపై ఉండే బంగారు, వెండి ఆభరణాల కోసమే హత్య జరిగి ఉండొచ్చనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం. ఆభరణాల కోసం ప్రాణం తీయడానికి ఎవరు సిద్ధపడ్డారో, ఇది ముందే పన్నిన పథకమా, లేక అవకాశం చూసి చేసిన నేరమా అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి కొందరు అనుమానితులు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వారి విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ కేసులో మరో కోణం కూడా తీవ్ర చర్చకు దారితీసింది. శాంతమ్మ కనిపించకుండా పోయిన వెంటనే ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు తక్షణ చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ వంటి కీలక ఆధారాలను మొదటి నుంచి పరిశీలించి ఉంటే కేసు వేగంగా ముందుకు వెళ్లేదని అంటున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నప్పటికీ సరైన విచారణ చేయకుండా వదిలేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అదే సమయంలో లోతుగా విచారించి ఉంటే శాంతమ్మ ప్రాణాలతో దొరికేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాంతమ్మ మృతదేహం బయటపడిన తర్వాత కుటుంబ సభ్యుల ఆవేదన ఆగ్రహంగా మారింది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో శాంతమ్మ మృతదేహంతోనే బంధువులు, గ్రామస్తులు కలిసి నిరసనకు దిగారు. న్యాయం చేయాలని, నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మద్దూరు ఎస్ఐ శ్రీనివాసు వెంటనే సస్పెండ్ చేయాలని, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా సమగ్ర దర్యాప్తు జరిపించాలని వారు పట్టుబట్టారు. ఒక మిస్సింగ్ కేసు చివరకు హత్య కేసుగా మారడం ఒక్కటే విషాదం కాదు. ఆ ఘటన చుట్టూ తలెత్తిన అనుమానాలు, పోలీసులపై వచ్చిన ఆరోపణలు, కుటుంబ సభ్యుల ఆవేదన ఇవన్నీ కలిపి ఈ కేసును మరింత సంచలనంగా మార్చాయి. ఇప్పుడు దర్యాప్తు ఏ దిశగా సాగుతుంది? అదుపులో ఉన్న అనుమానితుల నుంచి ఎలాంటి నిజాలు బయటపడతాయి? శాంతమ్మను హత్య చేసిన అసలు కారణం ఏమిటి? దోపిడీయే లక్ష్యమా, లేక ఇంకా బయటపడని కుట్ర ఏదైనా ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అధికారిక దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతుంది. నా పేరు మహేష్. మా ఊరు జాజురోపల్లి. శాంతమ్మ కొడుకుని నేను. మా అమ్మ చనిపోయిన కారణము నేరస్తులు, పోలీసులు లేట్ చేయడం వల్ల
మా అమ్మ చనిపోయినది. రాజుని ఈ క్యాండిడేట్లు ఎవరెవరు ఉన్నారో తెచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే పోలీసులు విడిచిపెట్టారు ఈ క్యాండిడేట్ కాదని. తర్వాత పోలీసులు మా అమ్మ అదే క్యాండిడేట్ పోయి మా అమ్మ బ్యాడ్ని చూపించారు. 15 రోజులు అయిన తర్వాత మా అమ్మ కుళ్ళిపోయింది. మా అమ్మకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. నేరస్తులది వెంటనే శిక్ష ఇచ్చాలి. ఎస్ఐని సస్పెండ్ చేయాలని కోరుతున్నాను నేను. లేదా బంగారం ఉన్నది 2 తొలాల బంగారము, 20 తొలాల చేనేలు, 60 తొలాల కడేలు ఉన్నాయి. వీటిలో కాశపడి మా అమ్మని చంపేసినారు వాళ్ళందరూ. తప్పకుండా ఈ కుటుంబానికి న్యాయం జరగాలంటే వీళ్ళ మీద చర్య జరగాలి తప్పకుండా. కాబట్టి మరి ఆమె ఒంటిపై 2 తొలాల బంగారం, 70 తొలాల వెండి వస్తువులు ఉండేను. మరి అదేవిధంగా ఆమె దగ్గర కొంత నగదు డబ్బు కూడా ఉండేను. ఆ ఆస్తిని చూసి, ఆ సొమ్మును చూసి ఆమెని కిడ్నాప్ చేసి మర్డర్ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఆమె కుటుంబానికి న్యాయం జరగాలని మేము ఒక గ్రామ సర్పంచ్గా కోరుకుంటున్నాను. నారాయణపేట జిల్లాలో కంప్లీట్ గా పోలీసు వ్యవస్థనే ఈరోజు ఇలా మందబుద్ధితో వ్యవహరిస్తుంది, ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, అలసత్వంగా వ్యవహరిస్తుంది అనడానికి ఇది నిదర్శనం అని ధర్మ సమాజ్ పార్టీ వేదికగా మేము ఈ నారాయణపేట జిల్లా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి కేసులు కాకుండా నిరుపేద కేసులు, ఒక హై క్లాస్ ఉన్న వాళ్ళ కేసులు ఒక 5 మినిట్స్ లో క్లోజ్ చేస్తారు. అలాంటిది ఒక పేద కుటుంబానికి ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు వీళ్ళు పోలీసు వ్యవస్థ? ఇది పట్టించుకునే నాదుడు లేడా? ఇది కావాలి మాకు. ఈ రోజుల్లో తీసుకొచ్చి మేము ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తే ఈ టైంలో ఇక్కడ వెళ్ళి జాజపూర్ మన పెద్ద చెరువుల్లో లొడబిషెట్లో అక్కడ చూపిస్తున్నారు. ఈ మృతదేహం మీదేనా అని చెప్పి గుర్తు తెలియని వ్యక్తి చేసినట్టు ఓ ప్లానింగ్ నట్టు. ఒక కుటుంబం 10 రోజుల పాటు ఆశతో ఎదురు చూసింది. చివరకు తమ మనిషిని ప్రాణాలతో కాదు మృతదేహంగా చూసింది. ఆ బాధను మాటల్లో చెప్పడం కష్టం. ఇప్పుడు బాధిత కుటుంబం కోరుకుంటోంది ఒకటే: నిజం బయటపడాలి, నిందితులు ఎవరైనా సరే చట్టం ముందు నిలబడాలి. అలాగే ఈ కేసులో వచ్చిన ప్రతి ఆరోపణ పైన పారదర్శకంగా విచారణ జరిగి వాస్తవాలు వెలుగులోకి రావాలి. ఎందుకంటే ప్రతి మిస్సింగ్ కేసు వెనుక ఒక కుటుంబం ఆశ ఉంటుంది. ఆ ఆశను నిర్లక్ష్యం చేసే అవకాశం ఎవ్వరికీ ఉండకూడదు.